At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలవలేకపోయినా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ లోకల్ పోల్స్ ను నిర్వహించేందుకు వెనకాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను 2027కు వాయిదా వేసే యోచనలో ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి ఏర్పాట్లు చేస్తోంది. అయితే డిఎంకే హయాంలో నియమితులైన ఎస్ఈసి కావడంతో ఆమెను తప్పించాలని విజయ్ అనుకుంటున్నారు. కానీ ఆమె రాజీనామా చేసే అవకాశమే లేదు. దీంతో విజయ్ పోల్స్ ను వాయిదా వేయాలనుకుంటున్నారు. ఒక అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో స్టార్ ఇమేజ్ తో గ్లామర్ తో ఓట్లు సాధించడం వేరు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు స్థాయి వరకు కేడర్ ను మోహరించి గెలవడం వేరు. గ్రామాల్లో పటిష్టమైన బూత్ స్థాయి యంత్రాంగం, క్షేత్రస్థాయి నాయకత్వం లేకపోవడంతోనే విజయ్ స్థానిక పోరుకు వెనకంజు వేస్తున్నారని, అందుకే ఈ వాయిదా పర్వమని భావిస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రాంతీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి వ్యక్తిగత ప్రభావం ఎక్కువగా పనిచేస్తాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఇంకా గ్రామ స్థాయిలో పూర్తి స్థాయి కమిటీలను, అనుబంధ విభాగాలను బలపరచాల్సి ఉంది. ఈ తరుణంలో హడావిడిగా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఫ్యాన్ బేస్ లేదా గ్లామర్ స్థానిక సమస్యల ముందు నిలబడకపోవచ్చు. ఆ ఆందోళన ఇప్పుడు పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. అందుకే సంస్థాగత నిర్మాణం పూర్తయ్యాకే అన్ని వార్డుల్లో పటిష్టమైన అభ్యర్థులను దింపే వ్యూహంతోనే 2027 ప్రారంభం వరకు సమయం తీసుకోవాలనుకుంటున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ రకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని డిఎంకే నేతలు మండిపడుతున్నారు. స్థానిక ఓటమి భయంతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా 2027కి లోకల్ పోల్స్ వాయిదా విజయ్ పార్టీకి తన కేడర్ను పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుందా, లేక ప్రతిపక్షాల విమర్శలకు ఆయుధంగా మారుతుందా అనేది వేచి చూడాలి.